పవన్ కళ్యాణ్‌ని, నాగబాబుని లేదా జనసేన వాళ్ళని రెచ్చగొట్టాలన్నటువంటి వైసీపీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటే బెటర్. మౌనం వీడలేదు, నోరు పెగల్లేదు, సైలెన్స్ గంభీర, చిరంజీవిని ఎవడు అంటూ పూచిక పుల్లలా తీసివేస్తూ బాలకృష్ణ తోలనాడినా స్పందించరా, మెగా కుటుంబంపై ఇష్టారీతో నోరు పారేసుకుంటున్న పవన్ మౌనంపై చిరు అభిమానులు, కాపు సామాజిక వర్గం మండిపాటు, తన తల్లిని అవమానించారని నా లోకేష్ని విమర్శించి ఇప్పుడు రాజకీయాల కోసం అదే చంద్రబాబుకి జై కొడుతున్న వైను, డిఎస్సీపై లోకేష్ని కీర్తిస్తూ ప్రకటన చేసిన పవన్కి బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై స్పందించే తీరిక లేదంటూ ఆగ్రహం అంటూ రాసుకొచ్చాడు. ఇక్కడ బేసిక్గా ఒకటే, పవన్ కళ్యాణ్ తనని తాను నిబాళించుకుంటున్నారు. తనకి జగన్ కంటే చంద్రబాబు శత్రువుగా కనిపించలేదు, తనకి జగన్ కంటే బాలకృష్ణ శత్రువుగా కనిపించలేదు, జగన్ మాత్రమే దుర్మార్గుడుగా కనిపించారు. కాబట్టి జగన్నే అధికారంలోకి రానియకుండా చేయడం కోసం తనని తాను తగ్గించుకుంటున్నాను. రేపు పొద్దున్న చెప్తారు, నేను చూసారా ఎన్ని అవమానాలు పడ్డాను, ఇక్కడ కూటమిలో అవమానాలు వచ్చినా సరే జగన్ అనే దుర్మార్గుని అధికారంలోకి రానియడం కోసం, నేను రాకుండా ఉండటం కోసం నేను ఎంత త్యాగం చేశాను. రేపు పొద్దున వెళ్ళి మళ్ళీ చెప్తారు ఆ ముక్క, నేను ఎంత త్యాగం చేశాను మీకు అందరికీ తెలుసు, మన్నైనా ఇట్లాగ అంటున్నా సరే నేనేం మాట్లాడలేదు, ఆ రోజున జగన్ అవమానించిన దాంతో పోల్చుకుంటే ఇది తక్కువే అన్నటువంటి మాట చెప్పుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ అడుగులు రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తున్నాడు ఆయన. కాకపోతే పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలనేటటువంటి అమాయకత్వం నుంచి వైసీపీ పక్కకు వచ్చి తమకి సంబంధించిన పార్టీని బలోపేతం చేసుకోవడం, బూత్ స్థాయికి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత మండల స్థాయి, ఆ పై స్థాయి దాకా సిస్టమ్ని సెటరేట్ చేసుకోవడం అనేది ఫస్ట్ చేసుకోవాల్సిందే.